డాక్టర్ గారు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను నాతో సెక్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అతని మాట కాదనలేక సెక్స్కి ఓకే చెప్పేస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా వద్దన్నా ఆగడు. నన్ను అంతగా సెక్స్కి బలవంతం చేస్తున్నాడు కనుక అతడు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని భావించవచ్చా? కొన్ని సందర్భాల్లో బాయ్ ఫ్రెండ్స్ సెక్స్ కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొన్ని సందర్భాల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరికీ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అడాల్సెంట్ ఏజ్, టీనేజ్ కానీ అడాల్సెంట్ కానీ అప్పుడు వాళ్ళల్లో కొత్తగా ఈ సెక్షువల్ ఫీలింగ్స్ ఉరకలేస్తూ ఉంటాయి. అవి వాళ్ళని చాలాదిగా మైమర్పిస్తూ ఉంటాయి. అంతకుముందు ఓ అమ్మాయిని చూస్తుంటే చిన్నప్పుడు ఏమనిపించదు కాదు. కానీ ఎప్పుడైతే టీనేజ్ వస్తుందో ఒక 15-16 ఏళ్ళు వస్తాయనుకోండి, వస్తే ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయిలో ఏదో తెలియని ఒక మధురమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉన్నాడు, వాడు చాలా బాగున్నాడు, గ్రీక్ వీళ్ళ ఉన్నాడు అని అనుకుంటుంది. ఈ రంగా అంతకుముందు లేనటువంటి రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అవి కలిగితే న్యాచురల్. ఫ్రాయిడ్ కదా చెప్తాడు, అసలు చిన్నప్పటి నుంచే ఈ రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా టీనేజ్ వచ్చాక తప్పకుండా ఉంటాయి. అది వెనకాతలు ఏముంటుంది, ఒక సెక్షువల్ థాట్ ఉంటుంది, సెక్షువల్ ఫీలింగ్ ఉంటుంది. ఒక అబ్బాయి మీద అమ్మాయికి వాళ్ళు తిరిగిపోవచ్చు. వాళ్ళ మధ్య నుండి ఆ ఆకర్షణకి మూలం సెక్స్ అని తెలియదు. ఫ్రాయిడ్ దగ్గర చెప్తాడు, ఒక అమ్మాయి చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటారు, చాలా స్నేహంగా. వాళ్ళకి అసలు సెక్షువల్ ఫీలింగ్స్ పైకి ఉన్నట్టు తెలియపోవచ్చు. కానీ వాళ్ళిద్దరిని క్లోజ్గా చేసేది, చనువుగా మాట్లాడి చేసేది అంతా కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి సెక్షువల్ థాట్స్. అదే కొంతమందిలో ఎగ్జిబిట్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో బాయ్ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, సెక్స్ కూడా కావాలనిపిస్తాడు, సెక్స్ కోసం తహదలాడతాడు. ఈ అమ్మాయికి అంత లేదు, అంత అనిపించట్లా. సాధారణంగా లేడీస్ వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి కొంత వాళ్ళలో కొంతగా ఆ మనసుని కంట్రోల్ చేసే గుణం ఉంటుంది. అంత తేలిగ్గా మనసు పారేసుకోరు. అబ్బాయిలు మాత్రం స్వేచ్ఛగా ఉంటారు. కంపేర్ టు గర్ల్స్ చూసినట్లయితే బాయ్స్ కొద్దిగా స్వేచ్ఛగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు. కానీ అమ్మాయిలకి ఏంటి, ఒక పక్క కడుపు వస్తున్న భయం, ఎవరు చూస్తారో భయం, దాన్ని ఏమైనా అంటారో భయం, అమ్మా నాన్న తిడతారో భయం. ఈ భయాలన్నీ వాళ్ళకు తెలియకుండా సబ్కాన్షియస్గా ఉంటాయి. అంచేత ఎక్కువ ఇంట్రెస్ట్. అయినప్పటికీ ఆ ఇన్ఫాచ్యుయేషన్ అంటాం, ఒక రకమైన కామపరమైనటువంటి ఆ కోరిక సబ్కాన్షియస్గా ఉంటుంది. ఆ కామపర కోరిక అట్రాక్ట్ చేస్తుంటుంది, ఆకర్షింపబడుతూ చేసేట్లేదు. అమ్మాయిల వాళ్ళు అయితే అమ్మాయి అంత ఇదిగా చూపించకపోవచ్చు. ఎందుకని చెప్పే కదా, బ్రాటప్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇది అంత త్వరగా అమ్మాయి త్వరగా అవ్వకూడదని. అంచేత వాళ్ళల్లో కొంత కంట్రోల్, మగవాడి స్వేచ్ఛ. అక్కడ ఏంటంటే ముఖ్యంగా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఉంటుంది, అమ్మాయికి ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల వాళ్ళు అంత ఇదిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు కూడా, మనసుని చంపేసుకునే ఉంటారు. కానీ ఇన్ఫాచ్యుయేషన్, అబ్బాయిని చూడాలి, అబ్బాయితో మాట్లాడాలి ఉంటుంది. కానంత అయినోడు కళ్ళు వేస్తారు, గుర్రాన్ని కళ్ళు వేసి నో, అంత స్పీడ్ పనికిరాదు, అలా ఉండకూడదు, అతను ఉంటే ఉన్నాడు ఉండకూడదని. ఇక్కడ జరిగేది అంతే. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, అబ్బాయి సెక్సేల్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కనుక అతను నన్ను ప్రేమిస్తున్నట్లే కదా, గాఢంగా ప్రేమిస్తున్నట్లే కదా అంటు. చాలా టీనేజ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ లేదా సెక్స్లో పాల్గొన్నా కానీ అంతా కూడా కేవలం సెక్స్ కోసం ఆ సుఖాన్ని కోసం ఇదే తప్ప ప్రేమ కాదు. వాళ్ళకి ప్రేమకి కామానికి మధ్య ఆ ఉన్నటి ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఎక్కువ మంది అడాల్సెంట్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అక్కడ ఏం చెప్పాను అట్రాక్షన్, ఒకళ్ళగా లైంగికపరమైన అట్రాక్షన్, వాళ్ళలో ఉండేటి హార్మోన్స్,
హార్మోన్స్ వాళ్ళు చెల్లగేటువంటి కామమైన కోరికలు. ఈ కోరిక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైతే వాళ్ళతో కొద్దిగా క్లోజ్గా ఉంటారో, ఎవరైతే మనసు కొద్దిగా పడి స్నేహంగా ఉంటారో వాళ్ళు మరింత ఎక్కువ చూపిస్తారు. దాన్ని ప్రేమ అనుకుంటే తప్పు. అది ప్రేమ కాదు, ఇన్ఫాచ్యుయేషన్, కేవలం మోహం అనేది రేపు ఇంత కొద్దిగా దూరం అయిపోయి మర్చిపోతారు. ప్రేమ అయితే మర్చిపోలేరు. అది మోహం అనేది ఈ అబ్బాయి విషయం కూడా. అబ్బాయి కూడా అంత ఇదిగా చూసినట్టే అమ్మాయి అడుగుతుంది, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కనుక అతను గాఢంగా ప్రేమిస్తున్నాడా అని అడుగుతుంది. గాఢంగా ప్రేమించడం కాదు, అతనికి సెక్స్ సుఖం, మనసు కుట్టుపోతుంది సెక్స్ సుఖం కోసం. ఆ సెక్స్ సుఖంకే ప్రేమ అని పేరు పెడతాడు. ప్రేమ కాదు, అది కేవలం వ్యామోహం, మోహంలో ఇవాళ బాగున్నట్లు అనిపిస్తుంది, ఇద్దరి మధ్య చక్కగా ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. అబ్బా ఎప్పుడు తీసేసే, నువ్వే నా గుర్తుకొస్తుంటావు, నా కళ్ళ నువ్వే వస్తున్నావు అంటే అక్కడ ప్రేమతో కూడదు కాదు. ఏదైతే సెక్స్ పరంగా వాళ్ళిద్దరు దగ్గరయ్యారో ఆ సెక్షువల్ ఫీలింగ్సే వాళ్ళిద్దరు దగ్గర చేస్తాయి, కానీ నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అనేది వేరుగా ఉంటుంది, ఇద్దరిలోనూ ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో మనసు కంట్రోల్ చేసుకుంటుంది, అతను మనసు పారేసుకుంటున్నాడు, సెక్స్ కోసం కొట్టుకుపోతున్నాడు. నిజంగా ప్రేమ నిడితే రెండు వైపులా ఉంటుంది. అక్కడ సెక్స్ కంటే ఒకళ్ళ క్షేమం గురించి మరొకటి క్షేమం, ఒకరి మంచి గురించి రెండో మంచి, ఒకరి బాగు గురించి ఒకటి బాగు, అలా ఆలోచి కొట్టుకుపోతారు. ఒకరి కోసం కొట్టుకుపోతే అక్కడ సెక్స్ ఇంపార్టెంట్ అవ్వదు. ఇక్కడ అబ్బాయి సెక్స్ కొట్టుకుపోతున్నాడు. సెక్స్ కొట్టుకుపోతుంటే దాని గురించి తహతహ చూపిస్తుంటే అది ప్రేమలో అవుతుంది, అది కామమే. అంచేత ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మోహంతో ఉన్నదే కానీ నిజమైన ప్రేమ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.